ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, జ్యోతిర్మేడకు తండ్రి నామంలో, పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ వారి తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ దినమున దేవుడు గొప్ప మాటను దయచేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం యొక్క మాటని ఇవ్వబోతున్నాడు. యోబు గ్రంథం మనం తెరిచినట్లయితే యోబు గ్రంథము 22:21 చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. గొప్ప మాట. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో మనకి సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కూడా కలుగుతుంది. ఆమేన్. ఈ యొక్క మాట, ఈ యొక్క మేలు దేవుడు యోబు గారి జీవితం చేసినాడు. ఆమేన్. ఒక్క దినమునే, ఒక్కరోజే యోబు గారు ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, పని వారిని పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న దినమున ఎన్నో అవమానాలతో నిండి ఉన్నాడు యోబు గారు. నిందలు పడి ఉన్నారు. కానీ దేవుడు డబుల్ ఆఫర్తో దీవించున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు గారి జీవితం చేస్తున్నాడు. ఎందుకంటే యోబు గారు దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక సమాధానం కలిగింది, మేలు కలిగింది. ఆమేన్. కాబట్టి మనం కూడా ఎలాగైతే యోబు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లే మనం కూడా దేవునితో సహవాసం చేయాలి. నేను అంటాను, ఒక నింద వెనక 100 ఆశీర్వాదాలు ఉంటాయి. యోబు గారు నిందపడి ఉన్నాడు, అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అలాగా దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే, దానియేలు కూడా వాళ్ళిద్దరు స్నేహితులు, దానియేలు 3 స్నేహితులు కలిసి దేవునితో సహవాసం చేస్తున్నాడు. రాజును చూసి భయపడలేదు, సైనికులను చూసి భయపడలేదు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అన్ని విషయంలో తోడుగున్నాడు. అన్ని సమస్యల నుంచి కూడా కాపాడి ఉన్నాడు దానియేలు జీవితంలో కూడా. కాబట్టి నా దేవుని ప్రజలారా, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితో ఉంటున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఆలోచించి మనం ఒక నిర్ణయంకి రావాలి. మన యేసుక్రీస్తు వారితోనే సహవాసం చేయాలి. దేవుడు మనకి సమాధానం దయచేస్తాడు, మేలును కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఆమేన్.